జయ శ్రీరామచంద్ర ప్రభువులకు, జయ సీతామాయికి, జయ భరతలక్ష్మణ శత్రుఘ్నుడు, జయ హనుమత్ ప్రభువుకు జయ హో. భగవద్బంధు అందరికీ కూడా హనుస్మరణపూర్వక నమస్కారాలు. పీఠంలో 18వ ఆవృత్తిగా ఈ సంవత్సరం 18వ సంవత్సరం హనుమత రక్షయాగం పూర్ణాహుతికి దగ్గర పడుతోంది. ఉగాది రోజున ప్రారంభించిన పారాయణాలన్నీ కూడా స్వామికి సంబంధించిన హనుమాన్ చాలీసా కానివ్వండి, స్వామి ప్రీతిపాత్రంగా చేసే రామనామం కానివ్వండి, భక్తులంతా కూడా వివిధ ప్రాంతాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం 108 రోజులు పారాయణలు ప్రారంభించాం. రేపు జూలై 18 పూర్ణాహుతితో వేగం ముగుస్తుంది. కాలము చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించబోతుందని పెద్దలంతా చెబుతున్నారు. దాన్ని మనం ఎలా మార్చలేను, కానీ సూర్యుడు యొక్క ఎండ తీవ్రతని దాని నుంచి మనం తప్పించుకోవడం కోసం గొడుగు ఎలా వాడతామో, ఆపత్కాలంలో భగవంతుని ఆశ్రయించి ఆ ప్రమాదాల నుంచి మనం స్వామి రక్షణ పొందవచ్చు. అందులోనూ హనుమంతుడు భక్తజన రక్షకుడు, ఆపద నుంచి కాపాడే స్వామి, అభయప్రదాత. 18 సంవత్సరాలుగా ఈ యాగం నిర్వహిస్తూనే ఉన్నాం. తద్వారా ఈ యాగంలో పాల్గొనే ఎంతోమంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా చాలా చక్కటి అనుభవాలని స్వామివారి అనుగ్రహం ద్వారా పొందడం జరిగింది. అవన్నీ కూడా హరిసేవ అనే మా బ్లాగ్లో రాస్తున్నాం. ఈ సంవత్సరం 18వ తారీఖున జరగబోతున్న పూర్ణాహుతికి ఇప్పటిదాకా ఇంకెవరైనా ప్రారంభించకుండా ఉంటే ఇప్పుడైనా సరే వెంటనే ప్రారంభించి హనుమాన్ చాలీసా పారాయణము, రామనామలేఖనం చేసి ఆ చేసిన రామనామలేఖన ప్రతులను యాగస్థలికి పూర్ణాహుతి ముందుగా పంపించాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. అలా పంపించిన అందరూ భక్తుల తరఫున ఆహుతులు ఇవ్వడం జరుగుతుంది, స్వామివారికి నివేదన చేయడం జరుగుతుంది. ఇది భక్తిగా స్వామిని ఆశ్రయించే వారి కోసం మేముగా స్వామికి చేస్తున్న సేవ. ఇది దీనికోసం ఎవ్వరూ ఏవి ఆశించరు. ఆశించేదల్లా ఒకటే, మీరు భక్తిగా భగవంతుని ఆశ్రయించటం, హనుమత్ గుణగానము, రామనామ లేఖనం యొక్క మహత్యాన్ని మన జీవితాల్లో నిరూపించుకోవటం. జయ హనుమత్ ప్రభువులకు, జయ శ్రీరామ్.